హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎటువంటి మ్యారినేషన్లు ఓవర్గా మసాలాలు లేకుండా ఈజీగా లైట్గా అయిపోతుంది. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 kg చికెన్కి సరిపడా మసాలాలని వేస్తున్నానండి. ఒక 2 ఇంచుల వరకు అల్లం, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 యాలుక్కాయలు, 6 వరకు లవంగాలు, ఒక 2 చెక్క ముక్కలను వేశాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేశానండి. వీటన్నింటినీ కూడా కొద్దిగా వాటర్ని వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను. ధనియాల పొడిని వేసిన తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలైనా తీసుకోవచ్చు. నేను పొడి ఉంది కాబట్టి పొడిని వేసేసాను. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించాలండి. తర్వాత ఇందులోకి ఒక 2 బంగాళదుంపల్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని వేస్తున్నాను. మనం బంగాళదుంపల్ని చికెన్ వేసిన తర్వాత వాటర్ వేస్తాం కదండి, అప్పుడైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఆనియన్స్తో పాటే వేసేసాను. తర్వాత వీటికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేస్తున్నానండి. చిన్నవైతే 2 వరకు తీసుకోవచ్చు. వీటన్నింటినీ కూడాను కాస్త గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవన్నీ కూడాను కాస్త వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని అంతటిని వేసేసేయాలి. ఈ మసాలా అంతా కూడాను ఆయిల్లో చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి అందులోకి మనం ముందు శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను, ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందేమో. చికెన్ని వేసిన తర్వాత ఈ మసాలాలో చికెన్ అంతా కూడాను చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కూడాను చికెన్కి చక్కగా పట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చికెన్ని మసాలాతో పాటు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారాన్ని, ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో కారం కాస్త ఎక్కువగా పడితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు కూడాను చికెన్కి పట్టేటట్టు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అలా ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ పైకి ఆయిల్ తేరేటట్టు ఉడికించుకోండి. ఈ విధంగా చికెన్లోకి ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని వేస్తున్నానండి. మరీ ఎక్కువేం కాదు, కొద్దిగా చికెన్ మునిగేటట్టు వేస్తే సరిపోతుంది. విధంగా వాటర్ని వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా కారం కానీ ఉప్పు కానీ పడేటట్టయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూతను ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వేసిన వాటర్ అంతా కూడాను ఎగిరిపోయి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా కర్రీ కాస్త ఉడికి దగ్గర పడుతున్నప్పుడు అడుగు పట్టకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన ఒక గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని మూతను ఉంచి గ్రేవీ ఇంకాస్త థిక్గా అయ్యేటట్టు మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఫైనల్గా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకుని స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి రెసిపీని ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ కర్రీ రైస్తో పాటు పుల్కా, చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.